ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబా వారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 27వ అధ్యయనం గీతారహస్యం. బ్రహ్మ విద్యన అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఒకనాడు బాపు సాహెబ్ జోకు ఒక పార్సల్ వచ్చెను. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వెళ్ళాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కిందకు పడాను. అది ఏమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జోబిలో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకంను జోక్కు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. బాబావారు వచ్చేసి బాపు సాహెబ్ జోక్కి ఒక పార్సల్ వచ్చింది. బాబా దర్శనానికి వెళ్ళింటే ఆ బుక్ గురించి, అది పడిపోయింది అక్కడ, దాని గురించి అడిగారు. అప్పుడు ఆ బుక్తో పాటు ₹1 కూడా బాబావారు దాని మీద పెట్టి ఇచ్చారు. ఇది నువ్వు చదువుకో, మంచి జరుగుతుంది అని కూడా చెప్పారు. కపార్తే దంపతులు. కపార్తేల వృత్తాంతంతో ఈ అధ్యయనమును ముగించెదము. ఒకప్పుడు కపార్తే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబ్ కపార్తే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడర్. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీలో కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైన వాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందరనెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం, కపార్తే, నూల్కర్, బూటి, నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కపార్తే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు. నిజముగా మానవుడెంత చదివిన వాడైనను, వేద పారాయణలు చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందర రాణించదు. కానీ కపార్తే వచ్చేసి ఆయన ప్లీడర్ అయినప్పటికీ, గొప్ప వక్త, అన్నిటి గురించి ఐడియా ఉన్నప్పటికీ కూడా బాబా ముందర ఏది కూడా చెప్పేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, వాదించేవాడు కాదనమాట. సైలెంట్గా బాబా వారి దగ్గర ఉండేవాడు. ఎందుకంటే నాకు తెలిసిన పుస్తక జ్ఞానం కన్నా బాబావారి యొక్క బ్రహ్మ జ్ఞానమే గొప్పది అని అనుకునేవాడనమాట. దాదాసాహెబ్ కపార్తే 4 మాసాలుండెను. కానీ అతని భార్య 7 మాసాలుండెను. ఇద్దరూ షిరిడీలో నుండుటచే సంతసించిరి. కపార్తే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేడిది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకై నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చలమైన భక్తి బాబా ఇతరులను బోధించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్లెములో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలగునవు మసీదుకు తెచ్చెను. గంటల కొద్దీ యూరకనే యుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజనా స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై మాకు దీసి త్వరగా తిన ఆరంభించెను. శ్యామా ఇట్లడిగాను, ఎందుకీ పక్షపాతం? ఇతరుల పల్లెమును నెట్టివైదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకింత రుచికరం? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలించుచుండెను. అచటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి యొక్క క్షత్రుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణి కుటుంబంలో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచితిని. కావున ఆమె పల్లెం నుండి ఇంకను కొన్ని ప్రేమయతమగు ముద్దులను తీసుకొని నిండు ఇట్లనుచు బాబా ఆమె పల్లెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు త్రియుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. శ్యామ ఈ విధంగా అడుగుతాడనమాట. కపార్తే భార్య వచ్చేసి బాబావారికి భక్తురాలు. ఆమె
ఆమె ఆమె వృత్తాంతమంతా, ఆమె జన్మ వృత్తాంతమంతా చెప్పి చాలా కాలం తర్వాత ఆమెను నేను చూశాను, అందుకే ఆమె నాకు నైవేద్యం తెచ్చినది చాలా ఇష్టంగా ఆరగించాను అని చెప్పి శ్యామతో చెప్పాడనమాట. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచు ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒకరుండ్లు ఒకరు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడు భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగులు వింతగానున్నది. అంటే భక్తుడు భగవంతునికి సేవ చేయడం కామన్, కానీ ఇక్కడ భగవంతుడు భక్తుడికి సేవ చేస్తున్నది ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నాడు. ఆమె యథార్థమయమైన ప్రేమను సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమని ఇట్లా నేను ఆమెకు రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడూ జపించు, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నాడు. నీవిట్లు చేసినచో నీ జీవిత ఆశయం పొందెదవు, నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సాధ్యమైన విషయములై కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, కానీ మనసు శాంతించును. తరువాత గురువు బోధించినది మనం చెప్పడం వల్ల అది మనకి అనంతమైన శక్తిని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడాను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరి మధ్య భేదము లేదు, ఇద్దరూ ఒకటే, ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానం లేనివారు. భక్తుడు భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నాడనమాట. భక్తుడు భగవంతుడు ఒక్కటే. వారిద్దరి మధ్యలో గురువు సక్రమైన మార్గంలో తీసుకెళ్ళి ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవాలా అనేది చెప్తారనమాట. కాబట్టి గురువు శిష్యుడు ఒక్కటే. వాళ్ళిద్దరూ బాహ్యంగా వేరు కనిపించినప్పటికీ కూడా లోపల అంతరాత్మం ఒక్కటే అని చెప్పి ఈ అధ్యయనంలో, ఈ సందర్భంలో చెప్పబడిందనమాట. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యయనం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.